హలో ఆల్, ఈ వీడియోలో హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలి చూద్దాం. హాఫ్ డబుల్ క్రోషే చేయడానికి ఫస్ట్ స్లిప్ నాట్ చేసుకోవాలి. తర్వాత ఫౌండేషన్ చైన్స్. సింగిల్ క్రోషే వీడియోలో చూస్తే నేను 6 ఫౌండేషన్ చైన్స్ చేశాను. 6థ్ని స్కిప్ చేసి 5th చైన్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు 5 సింగిల్ క్రోషే వచ్చింది. హాఫ్ డబుల్ క్రోషేలో ఎన్ని చైన్స్ చేసినా లాస్ట్ ఉన్న 2 చైన్స్ని స్కిప్ చేయాలి. సో ఇక్కడ నాకు 5 హాఫ్ డబుల్ క్రోషేస్ కావాలి. సో 5 + 2 7. నేను ఎక్స్ట్రా 2 చైన్స్ చేస్తే 7 ఫౌండేషన్ చైన్స్ చేయాలి. సో 1 2 3 4 5 6 and 7. ఇది నా 7th చైన్, ఇది నా 6th చైన్. సో ఇది 5th. ఇప్పుడు బ్యాక్ లూప్లో నుంచి ఇన్సర్ట్ చేయాలి. సో సింగిల్ క్రోషేకి మనం డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేస్తే 2 లూప్స్ వచ్చాయి ఇలాగా. ఓకే, బట్ హాఫ్ డబుల్ క్రోషేకి ఫస్ట్ యార్న్ ఓవర్ చేయాలి, తర్వాత 5th చైన్ బ్యాక్ లూప్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసి లూప్ తీస్తే 3 లూప్స్ వస్తాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ మళ్ళీ చేసి ఈ 3 లూప్స్ లోపల ఇలా తెచ్చేయాలి. దిస్ ఇస్ హాఫ్ డబుల్ క్రోషే. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ మాత్రమే తీసుకోవాలి మార్క్ చేయడానికి. ఓకే, మార్క్ చేసిన తర్వాత ఇంకా 4 చైన్స్ ఉంటాయి. 1 2 3 4. ఓకే, 5th ఆల్రెడీ అయిపోయింది, అందుకే ఇక్కడ ఇలా పెద్దగా ఉంది స్పేస్. సో 4th నుంచి స్టార్ట్ చేయాలి. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, యార్న్ ఓవర్ అండ్ పుల్ అప్ అ లూప్. ఇప్పుడు 3 లూప్స్ వస్తుంది. మళ్ళీ పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. ఓకే, 3 more. 1 2, this is my second chain and first chain. ఇక్కడ లూజ్ అయింది అంటే ఇలా పుల్ చేస్తే టైట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు మా ఫస్ట్ స్టిచ్ మార్క్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే మనకి 5 స్టిచెస్ ఉండాలి. 1 2 3 4 and 5. ఓకే, ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేయడానికి 2 టర్నింగ్ చైన్స్ చేయాలి. స్టార్టింగ్లో ఎన్ని చైన్స్ స్కిప్ చేస్తున్నామో అన్ని చైన్స్ టర్నింగ్ చైన్ చేస్తున్నప్పుడు చేయాలి. ఇప్పుడు టర్న్ చేయాలి. స్టిచ్చెస్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు టర్నింగ్ చైన్స్ 2 టర్నింగ్ చైన్స్ని స్కిప్ చేసి నా ఈ స్టిచ్ నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడ నుంచి కూడా కౌంట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్, ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ బోత్ కింద ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ అండ్ పుల్ అప్ లూప్. 3 లూప్స్ వచ్చిన తర్వాత యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఆల్ 3. ఇది నా ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే ఆఫ్ సెకండ్ రో. ఓకే, ఇప్పుడు ఇది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4 more స్టిచెస్ ఉంటాయి. 1 2 3 4. ఓకే, సేమ్ థింగ్ రిపీట్ చేయాలి. yarn over, insert, pull up a loop, yarn over and pull through all 3 loops. Yarn over, insert, pull up a loop. This is my last stitch. కావాలంటే స్టిచ్ మార్కర్ రిమూవ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సెకండ్ రో అయిపోయింది. థర్డ్ రో ఆల్సో సేమ్. 2 టర్నింగ్ చైన్స్, టర్న్. ఇది నా 2 టర్నింగ్ చైన్స్ స్కిప్ చేస్తే నెక్స్ట్ ఉన్నది నా స్టిచ్. ఇక్కడ యార్న్ ఓవర్, ఇన్సర్ట్, పుల్ అప్ అ లూప్. ఇప్పుడు ఈ స్టిచ్ని మార్క్ చేయాలంటే 1 more స్టిచ్ మార్కర్ అవసరం లేదు. ఇక్కడ కింద ఉంది కదా, ఈ స్టిచ్ మార్కర్ని ఇలా రిమూవ్ చేసి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ మాత్రం తీసుకొని మార్క్ చేయాలి. ఓకే, ఇంకా 4 more ఉంటాయి. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఇంకా మోర్ రోస్ కావాలంటే. ఇప్పుడు ఫినిష్ చేయాలంటే చైన్ 1 చేసి కొంచెం యార్న్ వదిలేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా పుల్ చేసి టైట్ చేస్తే సెక్యూర్ అయిపోతుంది. దిస్ ఇస్
హాఫ్ డబుల్ క్రోషే.